ఎప్పటిలాగా కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న సిఐ కిషోర్ నిందితుడిని 3 రోజుల్లో పట్టుకున్నారు. గతంలో అతని మీద నేర చరిత్ర ఉందా లేదా అని పోలీసులు విచారణ చేస్తున్నారు. సిఐ కిషోర్ నిందితుడిని ఇంట్రోగేట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మీ వాడు ఎందుకు మర్డర్ చేశాడు? మీకు వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా? సార్, ఈ హత్య వెనుక మీ అబ్బాయి ఒక్కరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా? మీ అబ్బాయి హత్య చేస్తాడని మీకు ముందే తెలుసా? అమ్మా బాబు, మా అబ్బాయికి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఎవరినో అరెస్ట్ చేయబోయి మా వాడిని చేస్తున్నారు. మీకు కావాలంటే మా కాలనీలో వాడి ఆఫీసులో అడగండి. వాడు ఎలాంటి వాడో చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్. మా సీఏ గారు ఎవరిని లోపలికి ఎలా చేయొద్దన్నారు. ఆయన వచ్చిన తర్వాత చెప్తారు, వెయిట్ చేయండి. నువ్వున్నావా ఏంటి? సార్ మా వాడు చాలా మంచివాడు సార్. ఈ హత్యకి వాడికి ఏ సంబంధం లేదు సార్. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసాం. ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్. ఒక్కసారి సీఏ గారిని కలవండి సార్, ప్లీజ్ సార్. దండం పెడతాను సార్. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందయ్యా. ఇప్పుడు సీఏ గారిని కలిసి ఉపయోగం ఉంది. వెళ్ళండి, వెళ్ళి మంచి లాయర్ని పెట్టుకోండి. రేపు మీ వాడిని కోర్టు సరెండర్ చేస్తాం. సార్, నా కొడుకు అమ్మాయికుడు సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తల్లి, చెప్తున్నాడు కదా. ప్లీజ్ సార్. మావయ్య నువ్వు పెద్ద లాయర్ని కలుగుతామా? అప్పుడు వాళ్ళే మనం వదిలేస్తాం. వాడు లోపల ఎలా ఉన్నాడో ఏంటోనండి. చూడండి ఒక్కసారి. ఏమండి చెప్పండి. ప్రొసీడ్. మై లార్డ్, పౌర హక్కుల సంఘం నేత రాజ్ గోపాల్ గారి మర్డర్ కేసులో ప్రైమ్ సస్పెక్ట్ కింద బండి సూర్యప్రకాష్ అన్న బండి సత్యనారాయణని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. మా వాడికి ఏం తెలియదు మేడం. వాడు అమాయకుడు. వీళ్ళే కావాలని ఇదంతా చేస్తున్నారు. వాడికి ఏం తెలియదు మేడం. వాడికి ఏం తెలియదు. సైలెన్స్. డిఫెన్స్ లాయర్ ప్లీజ్. మై లార్డ్, ఇతను హత్య చేసిన రాజ్ గోపాల్ స్వతహాగా లాయర్ అవ్వడం వల్ల ఇతని తరపున ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఇతనే ఈ హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. హత్య జరిగిన రోజు సస్పెక్ట్ విక్టిమ్ ని 3 times ఫాలో చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది మేడం. చూపించు. మ్యామ్, 3 times రెక్కి చేసి రాత్రి 10 o'clock మర్డర్ చేశారు మేడం. మర్డర్ జరిగిన 3వ రోజు ఇతను 10 lakhs కొత్త ఫ్లాట్ కోసం అడ్వాన్స్ కట్టాడు మేడం. అప్పు చేశాడు. ఆ 10 లక్షలు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? సుపారీ తీసుకున్నాడా? మర్డర్ కి 10 లక్షలకి సంబంధం ఏంటి? పోలీసులు విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంది. కాబట్టి 5 days ఇతని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. మేడం ఆ 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను మేడం. మా కాలనీలో పరమేశ్వర గారి దగ్గర తీసుకున్నాను. కావాలంటే మీరే ఆయన పిలిపించి అడగండి మేడం. నిన్ను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మేడం ఈ పోలీసులను కావాలని ఇరికిస్తున్నారు మేడం. సైలెన్స్. ఆ రాజగోపాల్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ప్లీజ్ మేడం, ఈ మర్డర్ నేను చేయలేదు మేడం. సైలెన్స్. నీ వాదనలు డిఫెన్స్ లాయర్ ద్వారా కోర్టుకు వినిపించొచ్చు. లీగల్ ఎయిడ్ సర్వీస్ నుండి ఒక లాయర్ని ఇతని కోసం అపాయింట్ చేయాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. 3 days గ్రాంటెడ్ ఫర్ కస్టడీ. మేడం ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ ద పోలీస్ మేడం. ఈ సీఏ కిషోర్ నన్ను వాంటెడ్ గా కేసులో ఇరికిస్తాడు మేడం. ప్లీజ్ సేవ్ మీ. సూర్య నాన్న సరే, ఎవరికి ఒక్క నిమిషం సార్. కస్టడీకి ఇచ్చారు సార్. సూర్య నాన్న నా కొడుకుని వదిలిపెట్టండి. ప్లీజ్ సేవ్ మీ నాన్న. సూర్య నేను చేయలేదు నాన్న. ఆగండి. సూర్యప్రకాష్ కి ఏమైనా సంబంధం ఉందా? నా కొడుకు ఎలాంటి తప్పు చేయడయ్యా. మీరు మీడియా, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. నా కొడుకు మర్డర్ చేయలేదు. మీరైనా నిరూపించండి అయ్యా. ఈ కాళ్ళు పట్టుకుంటారయ్యా. కస్టడీలోకి వెళ్ళాక వాడిని ఏం చేస్తారని భయంగా ఉంది. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. వాడిని కాపాడండి అయ్యా. ఒప్పుకోరా?
మందిని ఒప్పించా, వీడిని కూడా ఒప్పిస్తా. మాయా మాయా కిటికీ దగ్గరికి వేస్తున్నా మాయా 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 తలుపు తీ మాయా మాయా ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో. తలుపులు ఎందుకు వేసావు మాయా? మాయా ఏమైంది మాయా? ఏం జరిగిందో చెప్పు మాయా. మాయా ప్లీజ్ బావగారు. ఏం జరిగింది మాయా? నువ్వే చెప్పాలి. మాయా మాయా ఏం చేస్తావు? మాయా ప్లీజ్ మాయా దండం పెడతా మాయా. మాయా మాయా ఏంటి మాయా? మాట్లాడండి ఉన్నది బాగారు. నా కొడుకు నిర్దోషి. వాడి చేత బలవంతంగా ఈ కేసు ఒప్పించడానికి ఆ సిఐ 3 రోజుల కస్టడీకి తీసుకున్నాడు. నిజం ఎవరు గుర్తించటం లేదు. పోలీసులు నా కొడుకును వదిలేసే వరకు నేను నా భార్య ఈ ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటున్నా. ఎవరైనా తలుపులు పగలగొట్టుకుని లోపలికి రావాలని చూశారా? తగలబెట్టుకొని చచ్చిపోతాం. నా కొడుకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడే ఆ తలుపులు తెరుచుకుంటాయి. రాలేదో తలుపు తీయండి మాయా. మీకు ఏదన్నా అయితే ఆడు ఏమైపోతాడు ఆలోచించలేదు. తీసొచ్చు, మేమందరం ఉన్నాం కదా నీకు. రమ్మా నా మాట విను, పిల్లాడికేం కాదు. నా కొడుకు నిర్దోషిగా బయటికి రావాలి. ఆ సిఐ చట్టం ముందు దోషిగా నిలబడాలి. ఇదే జరగాలి. ఇదే జరగాలి. నా కొడుకు బయటికి రావాలి. నా కొడుకు బయటికి రావాలి. ఏమైనా తిన్నాడా? లేదు సార్. తినిపించండి అయ్యా, లేదంటే ఇప్పుడే పోయేలా ఉన్నాడు. కేసు ఒప్పుకోవాలిగా. లేపు. నువ్వే మర్డర్ చేసినట్లు ఒప్పుకున్నానని ఈ స్టేట్మెంట్ లో సంతకం పెట్టరా. అసలు పెట్టుకుని వాడితో పెట్టించుకో. రెడీ. ఎన్నిసార్లు ఒప్పుకోరా? చెప్తే వినవా? నిన్న రాత్రి నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న అతని తల్లిదండ్రులకి సపోర్ట్ గా కాలనీ వాళ్ళు అలాగే ఫ్రెండ్స్ ఈ దీక్షలో పాల్గొంటున్నారు. వీళ్ళంతా సూర్యప్రకాష్ నిర్దోషి, ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. సూర్యప్రకాష్ ను విడుదల చేయకపోతే అతని తల్లిదండ్రులు ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు. మరోపక్క సిఐ కిషోర్ స్టేషన్ లో ఉన్న సూర్యప్రకాష్ ని ఎవరితోనూ కలవనివ్వటం లేదని తెలుస్తోంది. ఏ కేసుకి ఇంత
అవ్వట్లేదయ్యా. వాడిని నీట్గా రెడీ చేయి. రేపు పొద్దున వాడితో పని ఉంది. హంతకుడు హత్యకి ఉపయోగించిన ఆయుధం. రెడీ సార్. సాక్షుల్ని పిలువు. రండయ్యా. నమస్తే సార్. పేర్లేంటి? పాండు సార్. సీను సార్. వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకో. ఇక్కడ సంతకం పెట్టండి. హత్య చేసినప్పుడు హంతకుడు వేసుకున్న షర్ట్. ఇతని తరపున వాదించడానికి డిఫెన్స్ లాయర్ వచ్చారా? ఎస్ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ కేసు వాదించడానికి కొంత టైం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బండి సూర్యప్రకాష్ కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తోంది. మేడం, నన్ను 3 రోజులు సెల్లో పెట్టి బాగా కొట్టారు మేడం. ఆ షర్ట్కి ఆ కత్తికి నాకు ఏ సంబంధం లేదు మేడం. ఇదంతా ఈ సీఐ కిషోర్ ప్లాన్ చేశాడు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. మీ తరపున మీ లాయర్ మిమ్మల్ని జైల్లో కలుస్తారు. మీరేం చెప్పాలనుకున్నారో మీ లాయర్కి చెప్పండి. బండి సూర్యప్రకాష్ కి తన లాయర్ని కలుసుకునే అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తోంది. కోర్టు నాకు ఇచ్చిన లీగల్ ఎయిడ్ సర్వీస్ కూడా మేనేజ్ చేసి 14 days రిమాండ్ పడేలా చేశారు.